కాంగ్రెస్ పాలనలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మహిళా జర్నలిస్టులపై దాడి జరిగినా స్ట్రిక్ట్ యాక్షనే లేదు. వాటిని పట్టించుకునే తీరిక కూడా రేవంత్ సర్కారుకు లేదు. పేరుకే ప్రజాపాలన, చేసేదంతా దిగజారుడు రాజకీయంగా కనిపిస్తోంది. ఇతర పార్టీల నాయకులు బుల్డోజ్ చేయడం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరైతే దానిపైన కూడా రాజకీయం చేయడం హస్తం పార్టీకి చెల్లింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ నుండి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. ఉదయం మనం చూసాము మహిళా కమిషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యవహారం కూడా మనందరం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయడము, డైవర్షన్ చేయడం కాంగ్రెస్ పార్టీ పనిగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే మహిళా కమిషన్ వద్ద కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు మహిళా నాయకురాలకు సంబంధించి కూడా వారిపైన కూడా దీనికి సంబంధించి కూడా అక్కడ అసలు ఇంతకీ ఏం జరిగింది, దాంతోపాటుగా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపైన అరాచకాలు పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వాటిపైన ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. దాంతోపాటుగా నిండు సభలో అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, సునీత లక్ష్మారెడ్డిని కూడా అవమానించినా కూడా ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ అంశాలన్నిటి కూడా మనతో పాటు మాట్లాడడానికి మహిళా నాయకురాలు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈరోజు ఉదయం ఏదైతే కమిషన్ కార్యాలయం వద్ద జరిగినటువంటి దాడుల గురించి చూస్తే మాత్రం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? మహిళా కమిషన్ దగ్గరనే మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఈరోజు ఏదైతే జరిగిందో మాకు రామన్న గారికి టైం ఇచ్చిండ్రు, మహిళా కమిషన్లో మీరు హాజరు కావాలని చెప్పిండ్రు. ఆయన హాజరవుతుంటే మీ మహిళా నాయకురాళ్ళం ఆయనతో వెళ్ళడం జరిగింది. మేము గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయో వీటి మీద స్పందించని మహిళా కమిషను ఏదో ఒక విధంగా అంటే ప్రతిపక్ష నాయకుల మీదనే మహిళా కమిషన్ పనిచేస్తుందా అన్నట్టుగా ఈరోజు వ్యవహరించిండ్రు. మేము శాంతియుతంగా వెళ్ళినాము, కానీ మమ్మల్ని చూసి కాంగ్రెస్ నాయకురాళ్ళు వచ్చి మమ్మల్ని బ్లేడ్లతోటి, చిన్న చిన్న అవేంటి నేల్ కట్టర్స్ తోటి, చాకులతోటి బెదిరించుడు అలాంటి ప్రయత్నాలు చేసిండ్రు. మమ్మల్ని చూసుకుంటూ గాజులు చూపిస్తున్నారు. అసలు మహిళా కమిషన్ అనేది కాంగ్రెస్ కమిషన్గా పనిచేస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలలు అవుతుంది ఇక్కడ ఏర్పడి, తెలంగాణలో ఏర్పడి 9 నెలలల్లా 1800 అత్యాచారాలు, కిడ్నాప్లు, ఆత్మహత్యలు జరిగినాయి. వీటి మీద లేని సుమోటోలు నిన్నగాక మొన్న భద్రాద్రి కొత్తగూడెంలో ఒక మావోయిస్టు ఇన్ఫార్మర్ అనే నేపంతో ఒక ఆమెను కాల్చి చంపిండ్రు మావోయిస్టులు. ఆమె మీద లేని సుమోటో కేసులు, ఇదివరకు ఏది 3rd డిగ్రీ ప్రయోగించారు ఒక దళిత మహిళ మీద, ఆమె మీద స్పందించని మహిళా కమిషను, ఆమె మీద లేని సుమోటో కేసులు, కొత్తగా కక్షపూరితమైన రాజకీయాలకు తెరలేపి కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకులనే టార్గెట్గా చేసుకొని సుమోటో కేసులు బుక్ చేసుకుంటా మహిళా కమిషన్ను వాళ్ళ రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా పెట్టి వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఏదైతే బుద్ధ భవన్ దగ్గర మహిళల మీద బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ మహిళా గూండా నాయకురాళ్ళు చేసింది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. 9.5 ఏండ్ల పాలనలా ఏ మహిళా కమిషన్ దగ్గరనైనా ఎక్కడనైనా మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరిగినాయా? మేము అధికారంలో ఉంటే ఎవరి మీదనన్నా మా బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళు పోయి కాంగ్రెస్ నాయకురాళ్ళను కొట్టిండ్రా? మమ్మల్ని కొడుతూ దుర్భాషలాడుతూ ఎంత హింసించిండ్రంటే ఈరోజు పోలీసుల సమక్షంలో మమ్మల్ని గేటు లోపలికి వెళ్ళనివ్వలేదు. కాంగ్రెస్ నాయకురాలు రాగానే పోలీసుల సరౌండింగ్లా వాళ్ళని లోపలికి కొనిచ్చిండ్రు. అంటే ఏం జరుగుతుంది? ప్రజాపాలన అన్నారు, నిర్బంధాల రాజకీయాలు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ప్రశ్నిస్తే సుమోటోలు అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా నిండు సభల మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండు అని చెప్పిండు, వాళ్ళని నమ్ముకుంటే బంజారా హిల్సా ఏదో సంథింగ్ బస్ స్టాండు అని చెప్పిండు. మహిళా నాయకురాళ్లను మహిళా శాసనసభ్యులకే గౌరవం ఇస్తలేడు ఈ రేవంత్ రెడ్డి. ఇక మాకేం గౌరవం ఇస్తాడండి? మేము వచ్చిన విషయం తెలుసుకొనే ఈ రేవంత్ రెడ్డి మహిళా నాయకురాళ్ళను పంపించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే పని చేసిండు. మేము పని చేయొద్దు అనే విధంగా చేసిండు. కానీ ఎంతగనం అణిచివేతకు గురైతే అంత కొట్లాట మొదలవుతుంది రేవంత్ రెడ్డి. నీ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి చరమగీతం పాడబోతున్నావు. దొంగది అన్నట్టుగా చేసిండ్రు. వాళ్ళే కొడతారు, వాళ్ళే మా మీదకి వస్తారు, మళ్ళీ మా మీదకి వచ్చి మేమే కొడుతున్నామని చెప్తారు.
అసలు ఎక్కడుందండి ప్రజాస్వామ్యము? ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది, ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొచ్చిండు తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి. మహిళలకు భద్రత ఎక్కడుంది? శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? కదులుతున్న బస్సులల్లా రేపులు జరుగుతున్నాయి. దాదాపుగా 20 పోక్సో కేసులు పడ్డాయి. వేటి మీద సుమోటోలు లేవు, వేటి మీద మహిళా కమిషన్ ఇంతవరకు స్పందించలేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రతిపక్ష నాయకులనే టార్గెట్ చేసుకొని సుమోటోలేసుడు, కేసులు పెట్టుడు, వాళ్ళని తీసుకొచ్చి అవమానపరచుడు, వాళ్ళ మాటలతోటి వెకిలి చేష్టలతోటి అవమానపరచుడు ఈ విధంగా జరుగుతుంది. మేడం మీరు చెప్పండి, మహిళా జర్నలిస్టుల పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించినటువంటి దాఖలాలు కూడా లేవు. గతంలో మహిళా ఎమ్మెల్యేలకు కూడా అవమానం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్రంలో అనేకమైనటువంటి కేసులు నమోదవుతున్నాయి మహిళలపైన అరాచకాలకు సంబంధించి కూడా. దీని గురించి మీరు ఏమంటారు? ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ జరగలేదని ఏ రకంగా జరిగింది రైతు రుణమాఫీ మరి ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత తమ మీద ఉందనుకొని సీఎం స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లికు మహిళా జర్నలిస్టులు వెళ్ళడం జరిగింది. వాళ్ళ కెమెరా కన్ను వాళ్ళు మరి రాయగలరు, ప్రపంచానికి నిజాల్ని చూపగలరు. అట్లాంటి మహిళా జర్నలిస్టుల మీద అక్కడ దాడికి పూనుకోవడం మరి ప్రజాస్వామ్యానికి విఘాతం. ఇది తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేటువంటి క్రమంలో 420కి పైగా హామీలతోని, అలవి కాని హామీలతోని, అమలు చేయలేని సాధ్యం కాని హామీలతోని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ ఇలాంటి చర్యలకి పాల్పడతా ఉన్నది. ముఖ్యంగా స్త్రీలంటే ఏమాత్రం గౌరవం లేనటువంటి, స్త్రీలంటే ఏమాత్రం పొడగిట్టనటువంటి స్థాయిలో ఇవాళ జనాభాలో సగం మహిళలం. ఇవాళ ఓట్లేసేది మహిళలు, ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో నిర్ణయాధికారం మహిళలకు ఉన్న సందర్భంలో మహిళలను అవమానించే విధంగా అటు చట్టసభల్లో అయితేనేంది, ఇటు జర్నలిస్టుల మీద దాడులు అయితేనేంది, ఇటు మహిళల పసిపాపల నుంచి పండు ముసళ్ళ వరకు మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల్ని నిలువరించడంలో కానీ ఏ రకంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని విధాలుగా విఫలమైంది. ఏ రకంగా కూడా పనిచేయడం లేదు. ప్రభుత్వం ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. శాంతి భద్రతల సమస్య ఉన్నది. మరి అటువంటి క్రమంలో ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ప్రశ్నించకుండా మొట్టమొదలే ఒకటి ఫెయిల్యూర్ పథకంగా చూపించాలనేటువంటి కుట్రపూరితంగా ఫ్రీ బస్ని ఆయన పెట్టడం జరిగింది. బస్సుల సంఖ్య పెంచకుండా ఫ్రీ బస్ పెట్టి మరి ఆ ఫ్రీ బస్లో మరి కాలేజీకి వెళ్ళాల్సినటువంటి పిల్లలు, స్కూళ్ళకి వెళ్ళాల్సినటువంటి పిల్లలు, ఉద్యోగాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కాకుండా గృహిణులు వివిధ పనులకు ప్రయాణం అనేది మానవ మనుగడలో అత్యవసరమైనటువంటిది, ఖచ్చితమైనటువంటిది. మరి అటువంటి ప్రయాణంలో మహిళల్ని అవమానించే విధంగా, మహిళలు సిగలు పట్టుకునే విధంగా ఇవాళ సోషల్ మీడియా యుగం ఇది. ప్రపంచం ముందు తెలంగాణ మహిళ పరువు తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదిగో ఫ్రీ బస్ పెడితే నష్టం జరుగుతుంది, మహిళలు కొట్టుకుంటున్నారు, ఎత్తేయండి, మహిళలకు ఏ పథకాలు వద్దు అసలు అనే తీసుకొచ్చే విధంగా మొట్టమొదట ఇది ఒక పథకం పెట్టడం జరిగింది. మరి ఏ రకంగా చూస్తే కూడా మహిళలకి ప్రభుత్వం ఏమాత్రం చేయలేకపోయింది. భద్రత లేదు, మహిళలకు భద్రత లేదు, మీ నుంచి వైఫల్యాలు, ఆ పథకాల అమలు లేదు, అన్ని విధాలుగా కూడా ఘోరంగా విఫలమైంది ఈ రేవంత్ రెడ్డి సర్కారు. ఎక్కడ తమను ప్రశ్నిస్తుందో అని చెప్పేసి ప్రజల చూపుని, ఆలోచనని మళ్లించే క్రమంలో భాగంగానే ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి ప్రయోగాలు. ఇవాళ చాలా హుందాగా, గౌరవంగా మరి ఒక బాధలో వచ్చింది ఆ మాట. కేటీఆర్ గారు ఏదైతే మాట అన్నారో ఒక బాధలో, ఒక దుఃఖంలో వచ్చినటువంటి మాట అది. ఇవాళ మహిళకి విశేషమైనటువంటి ఏది అపఖ్యాతిని మూటగట్టే విధంగా మహిళలు కొట్లాడతారు, బస్సు ఎక్కితే సిగలు పట్టుకుంటారు, పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడే బ్రష్ చేసుకుంటున్నారు. ఇదంతా సోషల్ మీడియా యుగం ప్రపంచవ్యాప్తంగా చూపించబడతా ఉంది. తెలంగాణ మహిళ అవమానానికి గురవుతుంది. బస్సుల సంఖ్య పెంచితే ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పే క్రమంలో జారినటువంటి, అనుకోకుండా అన్నటువంటి ఆ మాట, ఫ్లోలో అన్నటువంటి ఆ మాట వెనక్కి తీసుకోవడం, క్షమాపణ కోరడం, అయినప్పటికీ మహిళా కమిషన్ సమస్తాన్ని వదిలేసి ఇదొక్కటే సుమోటోగా తీసుకోవడం, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం, అసలు హామీకి నోచుకొని పథకాల గురించి కానీ, మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి కానీ, బస్సుల సంఖ్య పెంచకుండా మహిళలను అవమానిస్తూ ఉన్నావు, మహిళలు ఇవాళ పరస్పరం దాడులు చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు మరి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి, ప్రభుత్వాన్ని పిలిపించాల్సినటువంటి, నోటీసులు ఇవ్వాల్సినటువంటి మహిళా కమిషన్ ఇవాళ కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని గౌరవిస్తూ మరి ఆయన దానికి హాజరు కావడం, ఆయనతో పాటు సంఘీభావంగా మహిళా నాయకులమైనటువంటి మేము, నేతలము, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నాం. మమ్మల్ని ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఇంతలోనే కాంగ్రెస్
నాయకురాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళని మాత్రం రోప్పాటి సాయంతో లోపలికి తీసుకున్నారు. ఇది ఎక్కడి దౌర్జన్యం? ఎవరు అనుమతి ఇచ్చిండ్రు వాళ్ళను? ఏకకాలంలో మహిళా కమిషన్లో గొడవ జరగాలి, మళ్ళీ ఆడవాళ్ళు సికలు పట్టుకోవాలి, ఇది ప్రపంచానికి చూపించాలి, తెలంగాణ మహిళను అవమానించాలనేటువంటి, నువ్వు చట్టసభలో అవమానిస్తావు, ఆర్టీసీ బస్సుల్లో అవమానిస్తావు, మహిళా కమిషన్ ఎదుట అవమానిస్తావు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి నీతి? ఇదెక్కడి దమన నీతి? ఇదెక్కడి కుట్ర? ఇవాళ తెలంగాణ మహిళ అర్థం చేసుకోదా? 60 ఏళ్ళుగా మరి కుట్రలను అర్థం చేసుకుంటూనే ఈ స్థాయికి తెలంగాణను సాధించుకోగలిగినాం. ఎవరిది కుట్ర బుద్ధి, ఎవరు కుట్రపూరితంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు, ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఇవాళ జనాభాలో సగమైనటువంటి మహిళా శక్తిని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మహిళలు కొట్లాడతారు, మహిళలు సీకలు పట్టుకుంటారు. ఇదిగో కమిషన్ సాక్షిగా పోలీసుల సమక్షంలోనే కొట్లాటలు జరిగినాయని చెప్పడానికి వాళ్ళ కాంగ్రెస్ మహిళలను అక్కడికి పంపించడం ఏంటి? ఎవరు పంపించారు? ఎట్లా పంపించారు? ఆ పథకం, ఆ కుట్ర ఏంటి అసలు? మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే కదా. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లతో పాటిస్తున్నటువంటి తులం బంగారం అడుగుతారనే కదా మీ భయం. మరి అదేవిధంగా మీరు మహిళల కోసం ఇవాళ రైతు బంధు లేదు, రైతు భరోసా అన్నావు. 10,000 కాదు, నేను 15,000 ఇస్తాను. రైతులకే కాదు, కౌలు రైతులకు ఇస్తాను, వ్యవసాయ కూలీలకు ఇస్తాను. ఏది దిక్కు లేదు. మహిళలకు ఇస్తాన్నది లేదు, ప్రజలకు ఇస్తాన్నది లేదు. ఇవాళ కాలేజీ పిల్లలకు, యువతులకు స్కూటీలు ఇస్తాను, అది లేదు. రేపు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు భృతి ఇస్తాను, నువ్వు అది లేదు. నువ్వు అమలు చేస్తున్న పథకాలు ఒక్కటి లేదు. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహిళల్ని చులకన చేస్తూ అటు చట్టసభల సాక్షిగా, ఇటు కమిషన్ ఎదుట, అటు ఆర్టీసీ బస్సుల్లో మహిళల్ని అవమానించేటువంటి ఈ కుట్రలు ఏవైతే జరుగుతున్నాయో తెలంగాణ మహిళ తప్పకుండా అర్థం చేసుకుంటుంది. బతుకమ్మలు ఎత్తిన చేతులు ఇవి, బరిలోనే నిలిచిన చేతులు. నిన్న ఉద్యమంలో ఉన్నాం, తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ మహిళలకి మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వరకు వెంటబడతాం, తరుముతాం, నిలదీస్తాం, అడుగుతాం, ప్రశ్నిస్తాం. మీరెన్ని కుట్రలు చేసినా కుట్రల్ని ఛేదిస్తాం. తెలంగాణ మహిళ రాణి రుద్రమ వారసురాలు, సమ్మక్క సారాలక్కల పోరాట పటిమ కలిగినటువంటి గడ్డ ఇది. చాకల ఐలమ్మ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న నేల ఇది. తెలంగాణ మహిళ తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నించే తీరుతుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మహిళల్ని అవమానించిన తెలంగాణ మహిళ సహించదు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళటి సంఘటన మీద మహిళా కమిషన్ కాంగ్రెస్ మహిళను పిలవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఎవరు పంపించారు, బాధ్యులు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సంఖ్య పెంచకుండా, బస్సుల సంఖ్య పెంచకుండా, మహిళల మరి పోట్లాటకి సిగపట్లకు కారణమైనటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ను మహిళా కమిషన్ పిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, తర్వాత మహిళా కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు ఇచ్చిన మాటలు, ఇవాళ బతుకమ్మ పండుగ వస్తున్నది, బతుకమ్మ చీరలు ఇవ్వాలి, అవి కూడా లేదు. పాలనలో గత 10 సంవత్సరాలు చూసినట్లయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎత్ర నార్యంతి పూజంతే తత్ర రమంతి దేవత అనే విధంగా సాగింది పరిపాలన. మరి అదే పరిపాలనని ఈరోజు కోలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే, డాక్టర్ మీద జరిగిన అత్యాచారంలో కేసీఆర్ గారి పరిపాలన గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు దిశ కేసులో జరిగిన అత్యాచారం కేసులో మరి ఇమ్మీడియట్గా ఇచ్చిన ఆ దోషికి ఇచ్చిన శిక్షని మరి దేశమంతా కూడా గుర్తించుకుంటున్నారు. కేసీఆర్ గారి పరిపాలనని కొనియాడుతున్నారు. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో మహిళలకు ఉన్న భద్రత ఏంటనేది ఈరోజు దేశమంతా తెలుసు. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్రంలో తెలియకుండా చేయాలనే కుట్ర జరుగుతుంది. అంతే. అనుకుంటే సాగిపోతుందా, మూస్తే మూసుకుపోతుందా గత జరిగిన 10 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన. ఈరోజు కేటీఆర్ గారు మరి చూపించిన అభివృద్ధి కానివ్వండి, కేసీఆర్ గారు చూపించిన అభివృద్ధి కానివ్వండి, తెలంగాణ ప్రజానికానికి మొత్తానికి తెలుసు. కానీ కాంగ్రెస్ వస్తానే మరి వీళ్ళని ఏదో మేము మసిపూసి మామిడికాయ చేస్తాము, కొండ మీద కోతిని తీసుకొస్తాము, గొప్ప మార్పుని తీసుకొస్తాము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి, అల్లబొల్లి కబూర్లు చెప్పి, పథకాలని చెప్పి, 420 మాటలు చెప్పి పథకాలు తీసుకొస్తాము అని చెప్పి ప్రజల్ని నమ్మించారు. ప్రజలు నిజమేనేమోనని నమ్మారు. నమ్మి ఓటేసిన పాపానికి ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు. సీఎం అయ్యాడే కానీ ఆయనకి ఈరోజు ఏం చేయాలో తెలీదు, ఎవరికి ఏ విధమైన భద్రత ఇవ్వాలో తెలీదు. చిన్న పిల్లల దగ్గర నుండి, 5 ఏళ్ల పిల్ల దగ్గర నుండి 60 ఏళ్ల ముసలి వరకు ఈరోజు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. ఏ టైంలో వెళ్ళినా కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఎన్నో కేసులు, 1800 కేసులు ఈరోజు మహిళల మీద ఉంది. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మహిళా కమిషన్ కేటీఆర్ గారు మాటపరంగా ఒక మాట మాట్లాడిన దాని మీద చర్య తీసుకోవడం ఎంతవరకు సమంజసం?
ఇదే మొత్తం మీద చూస్తే మాత్రం రాష్ట్రంలో గత 8 నెలల కాలంలో మహిళలపైన అరాచకాలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపైన స్పందించాలి, వీటి మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు మహిళా కమిషన్ వద్ద జరిగినటువంటి దాడిని కూడా అటు వారు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.